హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ కుమార్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. సో గాయస్, ఈ వీడియోలో మనకి 10th క్లాస్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించి నాన్ టెక్నికల్ జాబ్స్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ యొక్క జాబ్కి సంబంధించి ఈ వీడియోలో మనం సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఎగ్జామ్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, సో అదేవిధంగా ఎగ్జామ్ ఏ లాంగ్వేజెస్లో ఉంటుంది, అంటే పరీక్ష తెలుగులో ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. సో అదేవిధంగా వాటి యొక్క సిలబస్ వివరాలు, వాటి యొక్క జీతాల వివరాలు, ఈ యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్ సంబంధించి పూర్తి వివరాలు అనేవి ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి మరింత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కొరకు మీరు మన ఛానల్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. అయితే ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం నోటీస్లో చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి 2020లో రిలీజ్ అవ్వాలి. అయితే 2020లో రిలీజ్ అవ్వలేదు. ఈ యొక్క 2020 నోటిఫికేషన్ని 2021లో ఫిబ్రవరి 5వ తారీఖున ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫై ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక 10th క్లాస్ క్వాలిఫై అయ్యి మీరు 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, 18 సంవత్సరాలు కంపల్సరీ కలిగి ఉండాలి. ఇక అదేవిధంగా మీరు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి మార్చి 21. ఓకేనా, ఈ యొక్క నెల మార్చి 21 తారీఖు మనకి గడువు అయితే ముగుస్తుంది. సో ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ యొక్క అప్లై చేయండి. ఓకేనా, మార్చి 21 లాస్ట్ డేట్. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ముందుగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చెక్ చేద్దాం. సో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ మనకి 3 దశల్లో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT 1 అనేది నిర్వహిస్తారు. దాని తర్వాత పేపర్ 2. సో CBT 1లో క్వాలిఫై అయిన వారందరూ కూడా పేపర్ 2 డిస్క్రిప్టివ్ పేపర్ అయితే మనకి పేపర్ 2 కింద పరిగణించి పేపర్ 2 ఎగ్జామ్ అయితే పెడతారు. ఆ తర్వాత ఇందులో కూడా క్వాలిఫై అయిన వారందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా 3 దశల్లో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకేనా, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ CBT 1 గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఓకేనా, సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ CBT అంటే. ఓకేనా, అయితే ఈ యొక్క CBTకి సంబంధించి చూసుకోవచ్చు. మనకి 100 మార్కులకి ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. ఇందులో మనకి 4 రకాల సబ్జెక్టులకు సంబంధించి మనకి ప్రశ్నలు అయితే అడుగుతారు. సో వాటి గురించి పూర్తి వివరాలు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ జనరల్ ఇంగ్లీష్. సో జనరల్ ఇంగ్లీష్ పైన మనకి 25 ప్రశ్నలు అయితే ఉంటాయి, 25 మార్కులకు. సో ఒక్కో ప్రశ్న ఒక్కో మార్కు చొప్పున ఒక్కో ప్రశ్న అయితే ఉంటుంది. ఓకేనా, సో జనరల్ ఇంగ్లీష్ 25 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా సెకండ్ సబ్జెక్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో ఇది కూడా 25 మార్కులు 25 ప్రశ్నలకి అయితే ఉంటుంది. ఓకేనా, ఇక థర్డ్ వన్ న్యూమరికల్ యాప్టిట్యూడ్. సో ఇది కూడా సేమ్ టు సేమ్ 25 మార్క్స్ 25 క్వశ్చన్స్. ఇక ఫోర్త్ వన్ జనరల్ అవేర్నెస్. సో ఇది కూడా 25 మార్క్స్ 25 క్వశ్చన్స్. టోటల్గా 25 మనకి ఈచ్ సబ్జెక్ట్ వచ్చి 25. సో టోటల్ 4 సబ్జెక్ట్స్. సో 4 × 25 100. సో 100 మార్క్స్ సంబంధించి మనకి ఎగ్జామ్స్ అయితే కనెక్ట్ చేస్తారు. టోటల్ డ్యూరేషన్ వచ్చి 90 మినిట్స్, అంటే 1.5 అవర్ టైం అయితే ఉంటుంది ఈ యొక్క ఎగ్జామ్కి. ఓకేనా, సో అంటే 90 మినిట్స్. ఒకవేళ ఎవరైతే అంగవైకల్యం కలిగి ఉంటారో వారికి స్క్రైబ్స్ ఉంటే కనుక, అంటే లేఖకులు ఎవరైతే ఉంటారో వారికి తోడు ఉంటారు కాబట్టి వారికి 120 నిమిషాలు అయితే సమయం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో దీని డెప్త్గా మనం సిలబస్ చూసుకున్నట్లయితే ప్రతిదీ చూద్దాం. ఇక పేపర్ 1లో కంపల్సరీ మీరు 80+ గెయిన్ చేస్తేనే మీకు పేపర్ 2కి క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు అక్కడ పేపర్ 1లో కంపల్సరీ చాలా ఎక్కువగా 10th క్లాస్ స్థాయిలోనే పేపర్స్ అయితే ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ మందికి ఎక్కువ మార్కులు అయితే వస్తాయి. సో కట్ ఆఫ్ అనేది 80+ ఉండొచ్చు. ఓకేనా, సో 80+ వచ్చిన వారందరికీ కూడా మీకు CBT 1లోనే ఎక్కువగా మార్కులు అయితే పరిగణించి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత పెట్టబోయే పేపర్ 2కి మనకి జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. డిస్క్రిప్టివ్ పేపర్ అంటారు. సో అది ఆఫ్లైన్ మోడ్లో, అంటే మీరు పెన్ పేపర్ యూజ్ చేసి పేపర్ 2 అనేది చిన్న వ్యాసం కానీ ఏదైనా ఉత్తరం కానీ రాయమంటారు. సో అది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. ఓకేనా, మీరు పేపర్ 1 అనేది ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఓకేనా, సో పేపర్ 2 అనేది మనకి కేవలం క్వాలిఫైయింగ్ అయితే సరిపోతుంది. సో ఎవరైతే ఇక్కడ క్వాలిఫైయింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక, సో అయితే మనకి పేపర్ 1లో
నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 0.25 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో ఒక రాంగ్ ఆన్సర్ పెడితే మీకు 0.25 మార్క్స్ అయితే కోల్పోతారు. ఒక్కో రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకేనా? సో అండ్ మీరు ఈ యొక్క నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెట్టాలి. అంతేగాని మీరు గెస్ చేసి పెట్టేస్తే కనుక మీరు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేరని అక్కడ మీకు చాలా క్లియర్గా నెగిటివ్ మార్కింగ్ అయితే తెలియజేయడం జరిగింది. సో పేపర్ 1కి సంబంధించి సిబిటికి సంబంధించి చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, సార్ పేపర్ అనేది ఇంగ్లీష్లో ఉంటుందా తెలుగులో ఉంటుందా అని చాలామందికి డౌట్ అయితే ఉంది. సో అయితే ఈ యొక్క సిబిటి అనేది మనకి ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఉంటుంది. ఓకేనా? సో పేపర్ 1 అనేది తెలుగులో ఉండదు. సో తెలుగులో లేదు కదా అని చాలామంది వెనకడుగు అయితే వేస్తారు. సో అటువంటి తప్పుడు నిర్ణయం అయితే తీసుకోకండి. ఎందుకంటే మీకు క్లియర్గా చెప్తాను చూడండి. జనరల్ ఇంగ్లీష్ సో 25 మార్క్స్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఎలాగైనా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఇది మీకు 10వ తరగతి స్థాయిలోనే అడుగుతారు కాబట్టి అక్కడ డోంట్ వరీ. సో ఇంగ్లీష్ అనేది మీరు గెయిన్ చేయవచ్చు. ఇక సెకండ్ వన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి, న్యూమరికల్ యాప్టిట్యూడ్కి సంబంధించి మనకి మ్యాథ్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే అర్థమెటిక్ రీజనింగ్ సో న్యూమరికల్గా ఉంటుంది. సో అక్కడ ఇంగ్లీష్ అనేది మీకు అత్యంతగా ఎక్కువగా ఉండదు. సో మ్యాథ్స్ అనేది తెలుగులో ఉన్న ఇంగ్లీష్లో ఉన్న మ్యాక్సిమం ఒకేలా ఉంటుంది. సో అక్కడ కూడా మీరేమీ ఫీల్ అవ్వవసరం లేదు. ఇంగ్లీష్ రాదని మీరేమీ వెనకడుగు వేయవసరం లేదు. ఎందుకంటే అక్కడక్కడ కొంచెం డౌట్ అయితే వస్తుంది, కానీ మ్యాక్సిమం మ్యాథ్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెకండ్ థర్డ్ సబ్జెక్టులు కూడా మీకు డౌట్ అయితే ఉండదు. ఇక లాస్ట్ వన్ జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్. సో మనకి లాస్ట్ 2020 ఇయర్లో మనకి ఏవైతే ఈ యొక్క స్పోర్ట్స్ సంబంధించి, అదేవిధంగా మీకు ఏదైతే ఈ యొక్క హిస్టరీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, ఎకనామిక్స్ సంబంధించి, ఈ విధంగా మనకి పాలిటిక్స్ సంబంధించి ఏవైతే రీసెంట్గా ఈవెంట్స్ జరిగాయో వాటిపైన జనరల్ అవేర్నెస్ అంటే సాధారణ అవగాహనకు మనకి 25 మార్కులు అయితే 25 ప్రశ్నలు అడుగుతారు. సో అది కూడా మీకు మ్యాక్సిమం డెప్త్గా ఉండదు. సో అక్కడ కూడా మీకు ఇంగ్లీష్ రాదని భయపడిన అవసరం లేదు. సో మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే ఈ యొక్క మనకి పేపర్ 1 అనేది సిబిటి అనేది నిర్వహిస్తారు. ఓకేనా? సో పేపర్ 2 విషయానికి వస్తే కనుక మనకి చెప్పాను కదా ఆల్రెడీ, ఒక చిన్న వ్యాసం కానీ లేదా చిన్న లెటర్ కానీ లేదా షార్ట్ ఎస్సే ఒక డిస్క్రిప్టివ్ పేపర్లో అయితే మీరు రాయవలసి ఉంటుంది. ఇది పెన్ అండ్ పేపర్ మోడ్లో మీరు రాయాలి. మీకు మ్యాక్సిమం వచ్చి 50 మార్క్స్కి అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఒక సమయం అనేది అరగంట. ఓకేనా? 30 నిమిషాలు అయితే ఉంటుంది. ఎవరైతే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అదేవిధంగా విజువల్లీ డిజబిలిటీ పర్సన్స్ ఉంటారో వారికి 40 నిమిషాలు అయితే సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మనకి ఈ యొక్క పేపర్ 2లో మీకు 50 మార్కులకి 45 వచ్చేయాలా లేదా 50 వచ్చేయాలని చాలామంది డౌట్ అయితే రావచ్చు. సో ఇక్కడ అదేమీ లేదు. పేపర్ 2లో మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత వస్తే సరిపోతుందంటే, సో ఇక్కడ పేపర్ 2లో ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ ఉంటారో వారికి 40% వస్తే సరిపోతుంది. అంటే మనకి ఇక్కడ 50 మార్క్స్లో మనకి 50 మార్క్స్ అంటే మనకి 100%. సో ఈ యొక్క 50 మార్క్స్లో మనకి 40% మార్క్స్ వస్తే సరిపోతుంది. 40 మార్క్స్ కాదు, 40% వస్తే సరిపోతుంది. ఎవరికి? అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి. అదేవిధంగా రిజర్వ్డ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వారికి 35%. ఓకేనా? 35% వస్తే సరిపోతుంది. మార్క్స్ కాదు, పర్సంటేజ్. ఓకేనా? సో ఈ విధంగా పేపర్ 2లో మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీస్ వారికి 40%, రిజర్వ్డ్ కేటగిరీస్ వారికి 35% వస్తే కనుక మీరు పేపర్ 2 కూడా క్వాలిఫై అయిపోయినట్టే. ఈ విధంగా పేపర్ 1లో 80+, పేపర్ 2లో ఈ విధంగా డిస్క్రిప్టివ్ పేపర్లో మీరు క్వాలిఫై మార్క్స్ వస్తే కనుక మీకు థర్డ్ వన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ యొక్క సంబంధించి 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఈ విధంగా గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, సో ఏవైతే మీకు కంపల్సరీ కావాల్సిన డాక్యుమెంట్స్ ఉంటాయో మీ యొక్క ఫోటో, సో ఈ విధంగా ప్రతిదీ తీసుకెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీరు ప్రిఫరెన్సెస్ ఏదైతే పెట్టుకున్నారో స్టేట్కి సంబంధించి ఆ యొక్క స్టేట్లో మీకు వేరే ఎక్కడైతే సిటీ అవైలబుల్గా ఉందో అక్కడ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు తర్వాత ఒక వీడియో అయితే చేస్తాను, ఇంకా డెప్త్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది. సో ఇప్పుడు మనం పేపర్ 1 సంబంధించి, పేపర్ 2కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేశాను. అయితే ఇప్పుడు సిలబస్ గురించి మనం చూద్దాం. సో అదే విధంగా సిలబస్ గురించి తెలుసుకోబోయే ముందు మనకి ఇక్కడ ఎంటీఎస్కి సంబంధించి మనకి 2 ఏజ్ గ్రూపులు అయితే క్రియేట్ చేస్తారు. అంటే మనకి వేకెన్సీస్ అయితే ఎన్ని ఉన్నాయో తెలియచేయలేదు. ఎప్పుడు కూడా ఎస్ఎస్సి అనేది మనకి వేకెన్సీస్ అయితే ముందుగా తెలియచేయదు. సో ఈ యొక్క పేపర్ 2 కూడా అయిపోయాక ఒక కొలిక్కి వచ్చాక అప్పుడు ఈ యొక్క వేకెన్సీ అయితే ఎన్ని ఉన్నాయో భర్తీ చేస్తారు.
అప్పుడు ఆ పోస్టులను బట్టి మనకి 2 ఏజ్ గ్రూపులను అయితే డివైడ్ చేస్తారు. అవి ఎలా అంటే 18-25 ఒకరిని, 18-27 ఒకరిని. అంటే 18 నుంచి 25 సంవత్సరాలు గల ఉద్యోగాలకు సంబంధించి కొంతమంది వ్యక్తుల్ని, 18 నుంచి 27 సంవత్సరాలు గల వ్యక్తులని కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఆ విధంగా 2 కేటగిరీలుగా డివైడ్ చేస్తారు. అప్పుడు మనకి ఆ యొక్క స్టేట్ అండ్ కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్స్ నిర్ణయించి వారికి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి చాలామందికి డౌట్ అయితే రావచ్చు, పేపర్ 1లో మనకి ప్రిఫరెన్స్ మార్కులు బట్టి ఇస్తారా లేదా పేపర్ 2లో మార్క్స్ బట్టి ఇస్తారా జాబ్ అని చాలామందికి డౌట్ అయితే రావచ్చు. అయితే మనకి ఖచ్చితంగా పేపర్ 1 మెరిట్ ఆధారంగా మనకు ఒక షార్ట్ లిస్ట్ అయితే తయారు చేస్తారు. ఆ యొక్క నార్మలైజ్డ్ లిస్ట్లో మీకు స్కోర్ రీచ్ అయి ఉంటే కనుక మీకు కంపల్సరీ జాబ్ అయితే వస్తుంది. ఒకవేళ అక్కడ ఇచ్చిన నార్మలైజ్డ్ కట్ ఆఫ్ మార్క్స్ మీకు రాకపోతే జాబ్ అనేది రాదు. ఓకేనా. సో మనకి కంపల్సరీ మెరిట్ అయితే ఇస్తారో ఆ మెరిట్ ప్రకారం షార్ట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఎంటీఎస్ సంబంధించి. ఇక క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. పేపర్ 2 అనేది మీకు చాలామందికి డౌట్ అయితే రావచ్చు, పేపర్ 2 డిస్క్రిప్టివ్ అనేది ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అయితే ఉంటుందని డౌట్ రావచ్చు. ఇక్కడ అన్ని లాంగ్వేజెస్ సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకేనా. సో తెలుగులో రాయాలంటే తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయాలంటే ఇంగ్లీష్లో రాయొచ్చు, హిందీలో రాయాలంటే హిందీలో రాయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ ప్రతి ఆప్షన్ కూడా మనకి ఇస్తారు. సో సెకండ్ లాంగ్వేజ్ సంబంధించి మనకి ఏదైతే చూస్ చేసుకుంటే అది రాయొచ్చు పేపర్ 2లో. సో పేపర్ 1లో CBTలో అలా కాదు, కేవలం మనకి ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. ఓకేనా. సో ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటే కనుక మీకు చాలామందికి డౌట్ అయితే రావచ్చు, తెలుగులో పేపర్ 1 ఎందుకు ఇవ్వలేదని చాలామందికి డౌట్ అయితే వస్తుంది. సో మనం ఏం చేస్తాం, పేపర్ 2లో అయితే మాత్రం తెలుగు అయితే ఇచ్చారు, పేపర్ 1లో అయితే కేవలం ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇక మనం క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే కనుక సిలబస్ ఎక్స్ప్లెనేషన్ గురించి మనం వెళ్ళినట్లయితే వాటికి వెళ్ళబోయే ముందు పే స్కేల్ కూడా చూసేద్దాం. అయితే మనకి దాదాపుగా ఈ యొక్క జీతం ఎంత రాబోతుంది ఈ యొక్క ఉద్యోగాల కంటే కనుక ఇక్కడ మనకి 3 రకాల సిటీస్ అయితే ఉంటాయి. XYZ అంటే మీరు చేసే మీకు రాబోయే ఈ యొక్క ఉద్యోగం లొకేషన్ బట్టి 3 రకాల సిటీలు అయితే ఉంటాయి. XYZ. సో అక్కడ సిటీస్ బట్టి మీకు పే స్కేల్ అనేది ఉంటుంది. సో దాదాపుగా మనకి అందరికీ కూడా ఈ యొక్క SSC MTS జాబ్స్ సెలెక్ట్ అయితే కనుక 24,000 అంటే హెచ్ఆర్లు డిఏలు అన్నీ కలిపి మనకి దాదాపుగా 24,000 ఉండే అవకాశం అయితే కంపల్సరీ ఉంటుంది. ఓకేనా. సో జీతం వివరాలు కూడా తెలియజేశాను. ఇక మనం సిలబస్ విషయానికి అయితే వెళ్దాం. ఓకేనా. సో పేపర్ 1 CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిలబస్ అయితే చూద్దాం. 100 మార్క్స్ సంబంధించి మనకి 4 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. అయితే అందులో ఫస్ట్ వన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు ఎవరైతే ఇంగ్లీష్ అయితే భయం ఉందో వారైతే ముందే భయపడిపోతారు, బాబు ఇంగ్లీషా అని. సో అటువంటి నెగిటివ్ ఫీలింగ్ అయితే మీరు పక్కన పెట్టండి. సో ఇంగ్లీష్ అనేది మీకు ఏ ఇంటర్మీడియట్ లెవెల్లో ఏ డిగ్రీ లెవెల్లో అయితే అడగరు, కేవలం 10th క్లాస్ బేసిక్స్ అండర్స్టాండింగ్ మీదే అడుగుతారు. ఓకేనా. మీరు 10వ తరగతి కంపల్సరీ ఏవైతే బేసిక్స్ నేర్చుకున్నారో వాటి అవగాహనతోనే మీకు ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 25 ప్రశ్నలు అయితే అడుగుతారు. సో ఏమేమి ప్రశ్నలు అడుగుతారంటే ఏదైతే గ్రామర్, ఓకేనా. సో గ్రామర్ ఏదైతే ఉంటుందో మీకు లైక్ వొకాబులరీ, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి కదా. సో వాక్యాలు అంటే మీకు ఏ బాయ్ ఈజ్ ఈ విధంగా సెంటెన్సెస్ అయితే ఉంటాయి కదా, ఆ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ మీద, అదేవిధంగా పర్యాయ పదాలు, అర్థాలు, అదేవిధంగా వ్యతిరేక పదాలు ఏవైతే ఉంటాయో ఇంగ్లీష్లో వాటికి సంబంధించి, అదేవిధంగా ఇంగ్లీష్లో వాటిని కరెక్ట్ యూసేజ్లో ఏ వర్డ్స్ యూజ్ చేయాలి అనేది వాటిపైన చిన్నగానే మీకు మరీ అంత డెప్త్గా ఉండకుండా అవగాహన ప్రతి ఒక్కరు అవగాహన చేసుకునే సామర్థ్యానికి సంబంధించి ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ప్రశ్నలు అయితే అడుగుతారు. ఓకేనా. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానివ్వండి, ఈ యొక్క SSC MTS సంబంధించి కానివ్వండి, మీకు ప్రతి టాపిక్స్ వైజ్గా ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ బిట్స్ అయితే మన ఛానల్లో సో ఈ యొక్క 3 monthsలో వీడియోస్ అయితే అందిస్తాము. డైలీ టెస్ట్లు కూడా ఆన్లైన్ టెస్ట్లు అయితే ఫ్రీగా అందిస్తాము. సో దానికోసం మీరు చేయవలసిన పని ఏమిటంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో రాజ్ కుమార్ ఎడ్యుటెక్ అని సెర్చ్ చేయండి, గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో అక్కడ డైలీ రెగ్యులర్గా టెస్ట్లు అయితే పొందగలరు. అదేవిధంగా మీరు గూగుల్లో rkedutech.in అని సెర్చ్ చేసి మన వెబ్సైట్ని కూడా సెర్చ్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడి నుంచి కూడా డైలీ టెస్ట్ అయితే నోటిఫికేషన్ మీ యొక్క మొబైల్లోనే పొందగలరు. ఓకేనా. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఈ విధంగా సిలబస్ అయితే ఉంటుంది. ఇక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో ఇక్కడ మనం క్లియర్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే మనకి ఈ యొక్క అర్థమెటిక్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. అవి ఏమిటంటే క్లియర్ అయితే చేసుకోవచ్చు సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అంటే తేడాలు మరియు భేదాలు అయితే వాటికి సంబంధించి ఎక్కువగా అడుగుతారు. అదేవిధంగా స్పేస్ విజువలైజేషన్ పైన అడుగుతారు, అండ్ అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన అడుగుతారు,
అనాలిసిస్, జడ్జిమెంట్, డిసిజన్ మేకింగ్, విజువల్ మెమొరీ, అదేవిధంగా డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్. సో ఈ విధంగా ఏవైతే మనకి శ్రేణులు ఉంటాయో అంకగణిత శ్రేణులు, అదేవిధంగా మనకి ఈ యొక్క శ్రేణులపైన ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఈ యొక్క జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి అర్థమెటిక్ ఏవైతే సంబంధ భావనలు ఉంటాయో, అదేవిధంగా మనకి రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఎక్కువగా ప్రశ్నలు అయితే అడుగుతారు. సో ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ అన్ని కూడా మనం కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో మనకి ప్రతిదీ కూడా సిలబస్లో పొందుపరచడం జరిగింది. ఇక అదేవిధంగా న్యూమరికల్ యాప్టిట్యూడ్. సో ఈ యొక్క న్యూమరికల్ యాప్టిట్యూడ్ అంటే సంఖ్యా వ్యవస్థ. మనకి ఎక్కువగా క్లియర్గా చేసుకోవచ్చు. మనకి సంఖ్యా వ్యవస్థ పైన నెంబర్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రతిదీ కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా దశాంశాలు మరియు వాటి యొక్క భిన్నాల గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి. అదేవిధంగా రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే నిష్పత్తి మరియు అనుపాతం మీద ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారు. అదేవిధంగా యావరేజెస్ వాటిపైన ప్రశ్నలు అడుగుతారు. అండ్ సున్నా వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీ, సో వీటిపైన కూడా ఎక్కువగా అడగడం జరుగుతుంది ఇంట్రెస్ట్ మీద. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే లాభము మరియు నష్టం మీద కూడా ఎక్కువగా ప్రశ్నలు అయితే అడుగుతారు. ఇక డిస్కౌంట్ పైన కూడా ఎక్కువగా మనకి ఈ షాప్ వాడు ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, సో వాటిపై లాభమా నష్టమా అని ఈ విధంగా కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతారు. అదేవిధంగా గ్రాఫ్స్ పైన, టేబుల్స్ పైన కొన్ని ప్రశ్నలు అయితే ఉంటాయి. అండ్ మెన్సురేషన్ అంటే కొలతల పైన కూడా కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. ఇక టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే కాలము మరియు దూరము, అదేవిధంగా కాలము మరియు పని, నిష్పత్తి మరియు సమయము, అదేవిధంగా టైమ్ అండ్ వర్క్, కాలము మరియు పని, వీటిపైన మాత్రమే మనకి న్యూమరికల్ యాప్టిట్యూడ్ మీద 25 మార్కులకి 25 ప్రశ్నలు అయితే ఉంటాయి. సో ఈ విధంగా మనకి న్యూమరికల్ యాప్టిట్యూడ్ సిలబస్ అయితే ఉంది. ఇక జనరల్ అవేర్నెస్ అంటే లాస్ట్ 2020 ఇయర్లో మనకి ఏవైతే ఈ యొక్క ఎక్కువగా కోవిడ్-19, ఓకేనా, సో 2020 లాస్ట్ 6 months, అదేవిధంగా 2021 3 months, టోటల్ 9 months కరెంట్ ఈవెంట్స్ మీరు ప్రతిదీ కూడా తెలుసుకోవాలి. అందులో ఎకనామిక్స్ సంబంధించి కానివ్వండి, అంటే జనరల్ పాలిటిక్స్ సంబంధించి కానివ్వండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం, అదేవిధంగా భూగోళ శాస్త్రం, అదేవిధంగా ఆర్థిక శాస్త్రం, సో వాటిపైన మీరు గ్రిప్ అయితే ఉంటుంది కదా, ఏవైతే 10th బేసిక్స్ ఉంటాయో వాటిపైన ప్రతిదీ తెలుసుకోవాలి. చరిత్రకు సంబంధించి, అదేవిధంగా క్రీడా విషయాలకు సంబంధించి, సో ఈ విధంగా ప్రతిదీ కూడా కంట్రీకి సంబంధించి ఏవైతే అవార్డ్స్ వచ్చాయో ఇవన్నీ కూడా ప్రతిదీ తెలుసుకోండి. సో వ్యక్తుల గురించి అంటే ప్రపంచం గాంచిన వ్యక్తులు కొన్ని సందర్భాలు అయితే రావడం జరుగుతుంది, వాటి మీద కూడా మీరు ప్రతిదీ తెలుసుకోవాలి. పర్యావరణానికి సంబంధించి కూడా మీరు కొన్ని విషయాలైతే తెలుసుకుని ఆ యొక్క కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా నాలెడ్జ్ అయితే సంపాదించాలి. సో ప్రతిరోజు కూడా మనకి కరెంట్ ఈవెంట్స్ అయితే మనకి పేపర్స్లో అయితే వేయడం జరుగుతుంది. అది వెబ్సైట్స్లో కూడా కొన్ని వెబ్సైట్స్లో అయితే అప్లోడ్ చేస్తారు. సో అవి కూడా మీరు పూర్తిగా చదవండి. సో అయితే జనరల్ అవేర్నెస్ సంబంధించి కూడా మీకు బిట్ బ్యాంక్ అయితే తయారు చేసి ఫ్రీగా మీకు ఇవ్వడం జరుగుతుంది మన ఆర్కే ఎడ్యుటెక్ వెబ్సైట్లో. సో అక్కడి నుంచి కూడా మీరు డైలీ రెగ్యులర్గా తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా పేపర్ 1 CBT అనేది మనకి ఎక్కువగా డెప్త్గా అయితే ఉండదు, చాలా మ్యాక్సిమం మిడిల్ అంటే ఈజీగానే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే మీరు పేపర్ 1లో 80+ అయితే గెయిన్ చేయవచ్చు. ఓకేనా? సో మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని తెలియజేశాను. సో పేపర్ 1 సంబంధించి ఈ విధంగా సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేశాను సిలబస్ అనేది, అదేవిధంగా మీకు ఈ యొక్క SSC MTS సంబంధించి పూర్తి వివరణ అనేది ప్రతిదీ కూడా తెలియజేశాను. సో ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు వేగంగా తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మరింత యూస్ఫుల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కొరకు వేగంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగవచ్చు. సో సోషల్ మీడియాలో నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, సో ఈ యొక్క సోషల్ మీడియాలో మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేసి మీ యొక్క డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ వీడియో అయితే లైక్ చేయండి. అదేవిధంగా మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఆన్. జై హింద్.